హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు తారా సింగ్ సైప్రస్ వ్లాగ్ 630. ఈరోజు మన 30 days ఎర్నింగ్ ఛాలెంజ్ డే 24 అండి. నిన్న వీడియో అయితే చూడండి. మెక్డొనాల్డ్స్ నుంచి అయితే ఫస్ట్ ఆర్డర్ పడింది, తీసుకున్నా ఆల్రెడీ. ఎందుకంటే హెల్మెట్ లాన్కి ఎలో చేయరు కాబట్టి మా ఫ్రెండ్ ఒకటి తీసుకొని వచ్చి ఇచ్చిండు. అప్పుడు వెళ్తున్నా, స్టార్ట్ అయినా. పార్క్ లైన్ ఉంది, ఇది €4.49 ఎంత ఇచ్చింది. మినిమం సైప్రస్లో ఆర్డర్లు అంట, ఏ ఆర్డర్ యాక్సెప్ట్ చేసినా €3 €4 ఉంటుందంట. మినిమం 20 ఆర్డర్స్ కనుక డెలివరీ చేస్తే 110 అయితే అవుతుందంట. మరి ఆడవుతున్నాయి మరి చెప్తున్నారు. ఓకే, ఇంకా చేసేదేం లేదు. నేను కూడా, మీరు నమ్మేవాళ్ళు కూడా అలానే ఉండరు, వాళ్ళు నమ్మించేవాళ్ళు కూడా అలానే ఉండరు. ఒకళ్ళని ఎవరిని అంటలేదు, నేను పేరు పెట్టి ఎవరిని, కానీ చూసా మార్నింగ్ ఒక వీడియో. ఆయన కూడా ఇక్కడ డెలివరీ చేసి వెళ్ళిందే ఆయనే అంటుండు. మరి ఇప్పుడు 50% డిస్కౌంట్. మరి మీరు కూడా లేట్ చేయడం ఎందుకు, ఇంకా 50% డిస్కౌంట్ అంట. వెళ్ళండి మరి, ఇంక డిస్కౌంట్లో ఇంకా ఫ్రీకి రావచ్చు. మరి మీ కాలేజీ ఫీజు ఒక 5 లక్షలు అనుకో, మీరు ఫ్రీకి వస్తారు కదా సైప్రస్కి. అంటే 2.5 లక్షలకు వస్తావు, 50% డిస్కౌంట్ కదా. ఓకే ఓకే, నేనే బై మిస్టేక్లో నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. కూరగాయల మార్కెట్ ఇది. వెళ్ళిపోదాం, వెళ్ళి మనం ముందు ఆర్డర్ ఇద్దాం. చూడండి ఎలా ఉందో కారు, హైలైట్ ఉంది కదా. ఇద్దరు కూర్చునేది, మరి 2 సీట్దే అది. ఇదే అపార్ట్మెంట్ మనం ఇవ్వాల్సింది. బయట వచ్చేసండి నాకంటే ముందు. 1 సెకండ్ సార్. నిన్న స్టాండ్ పోయింది కదా మంది, ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ. ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ వెళ్తుంటే లాక్రోస్తా కాఫీ షాప్ అయితే మళ్ళీ వచ్చింది. అక్కడ నుంచి పక్కనే ఇవ్వాలి, €2 ఇచ్చింది. వెళ్తున్నా బ్యాక్, మళ్ళీ తిప్పుకొని వెహికల్ని అయితే వెళ్తున్నా. అక్కడ వెళ్ళి ఆర్డర్ తీసుకొని, రెడీ అయిందో కాలేదో చూడాలి. అక్కడ వెళ్ళి ఒక్కోసారి రెడీ చేస్తారు, ఒక్కోసారి బాగా లేట్ చేస్తారు. లాక్రోస్ వాడు కూడా రెడీ అయింది. ఆర్డర్ తీసుకుందాం ముందు. బండి అయితే రోడ్డు మీద ఆపేసి వచ్చా. Jonah. This is from Bolt, huh? Yes, Jonah. No coffee? No. Okay, thank you. అవుట్ ఆఫ్ ద హోటల్ అంట. హోటల్ బయట నుంచి అని చెప్తున్నాము. ఈ హోటల్లో అయితే మనకి ఎంట్రీ చేయరు అసలు, డెలివరీ బాయ్స్నే బయట వచ్చి తీసుకోవాలి. నేను కాల్ చేస్తే వస్తానని చెప్పింది, మరి వస్తుందేమో, ఏమోనో ఏముందో. Thank you so much. Yes, okay. Thank you. Bye bye. మనకి ఆర్డర్ అయితే కేఎఫ్సీ నుంచి అయితే వచ్చింది. ఆర్డర్ తీసుకున్నాం ఆల్రెడీ. క్యాష్ ఆర్డర్ అంట, €60.69 ఎగ్జాక్ట్లీగా. ఇలా 5 అంట. అదే అంత అనేసి వెళ్తా అక్కడికి. ఇటు నుంచి సిటీలో నుంచి వెళ్దామా, అవుట్స్కట్ నుంచి వెళ్దాం, చూద్దాం. పోలీసులు ఉంటారేమో ఇక్కడ సీ టవర్ కాడ. ఫ్రీడమ్ టవర్ అని చెప్తా కదా మీకు అప్పుడప్పుడు అక్కడ ఎగ్జాక్ట్లీగా వెళ్దాం. ఉంటే ఉన్నారు, పట్టుకుంటే పట్టుకుంటారు, చేసేదేం లేదు కదా. వెళ్ళిపోతా అక్కడ నుంచే, ఫ్రీడమ్ టవర్ కాడ నుంచే. ఏం లేరనుకుంటా, క్లియర్గా ఉంది. పోలీసులు ఉంటే అక్కడ మనకు కార్ కనబడిద్ది కదా, ఆ కార్ చూసి తిరిగేయాలి. ఎటు రోడ్ ఏదో ఒక ఎగ్జిట్ తీసుకొని వెళ్ళిపోవాలి చిన్నగా తప్పించుకొని. ఎందుకంటే పట్టుకుంటే మళ్ళీ ఫైన్ వేస్తారు కదా.
బైక్ పోలీసులు కానీ కార్ పోలీసులు కానీ పట్టుకుంటే ఏం కాదు, కానీ సైకిల్ పోలీసు పట్టుకుంటే ఆడు బయట మొత్తం తీస్తాడు. అప్పుడే కొంచెం జాగ్రత్త ఉండాలి. మీరు వచ్చే స్టార్టింగ్లో మీకు లైసెన్స్ వచ్చేదాకా జాగ్రత్త. దొరికినా ఏం కాదు, బట్ మీకు ఇడిపించుకునే వాళ్ళు ఉండాలి. మీ బండిని బయటికి తీసుకునే బట్స్ ఉండాలి కదా ఎవరో ఒకళ్ళు. ఈ బండి ఎటు తోలుతుండో ఈడికే తెలిసే తెలియకుండా తోలుతుండో నాకైతే అర్థం కావట్లా. ఇక్కడ హారన్ కొట్టకూడదు, మన ఇండియాలో హారన్ కొట్టాలని అయితే ఇటు చెవులు పగిలేయి. షేడ్ నా కొడుక్కి. ఎటు తోలు సత్తుండేడు. మా ఎద్దుల బండి అని కొన్ని స్పీడ్ పోయింది వీడికంటే. వాడు కావాలనే తోలుతుండ అనుకుంటా. ఇండికేటర్ అయితే యూజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఏ చేయకపోయినా యూజ్ చేయకపోయినా. ముందు వెయిట్ చేస్తున్నారు, వచ్చేసాం. స్టాండ్ లేక గోలైంది ఒకటి మనకు. హలో, ఫోన్ చేసా వస్తున్నా అని చెప్పింది. మరి అమ్మాయి మాట్లాడింది, చూద్దాం. లొకేషన్ అయితే ఇక్కడే ఉందిగా. వచ్చింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సిరియన్ నుంచి ఒక ఆర్డర్ పడింది, అది క్యాష్ ఆర్డర్. 16 euro. ఆయనేమో 50 euro నోట్ ఇచ్చేసి చేంజ్ కావాలని చెప్పిండు. నా దగ్గర ఏం చేంజ్ లేదు. అంతకుముందేమో ఆయన మెన్షన్ చేయలేదు దాంట్లో చేంజ్ కావాలని. నైట్ టైం ఎక్కడ వెళ్ళాలో తెలియక కూబాన్ రెస్టారెంట్కి వెళ్తే ఆడు గాండుగాడు ఇలా అమ్మ ఇయట్లేదని మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక, మన ఇండియాలో ఇస్తారు కదా చిల్లర లేనప్పుడు ఏదో ఒకటి కొనుక్కుంటే, అలా 2 కూల్ డ్రింక్స్ కొనుక్కున్నా. నైట్ టైంలో కూడా ఏం చేయాలి, పొద్దున నేను తాగడానికి పనికి వచ్చిద్దామని కొనుక్కొని అక్కడ ఇచ్చిన ఆ 2 రూపాయలకి ఇంకో రూపాయి పెట్టి 3 రూపాయలు ఖర్చు చేసి ఆ చిల్లర తీసుకెళ్ళి ఆ కస్టమర్కి ఇచ్చా. అలాంటి టయానికి ఇంకా మన ఇండియాలో చేస్తారు కదా అలానే చేస్తారు ఇక్కడ కూడా కొంతమంది. చిల్లర ఇవ్వండి అంటే ఇయ్యరు. మన దగ్గర ఏమైనా చిల్లర్స్ ఉంటాయా? మనం కొట్టయితే 70-80 euros. ఎంత అని పెట్టుకొని తిరుగుతుంది 50 100కి. ఇప్పుడు మనకైతే ఎన్స్టాక్ నుంచి అయితే ఒక ఆర్డర్ వచ్చింది. ఆకృత ఉంది, అది తీసుకొని ఆకృత వెళ్ళి ఇచ్చేసి నైట్ లాంగ్ ఉంటుంది ఇక్కడ నుంచి. అడవి భలే ఉంటుంది. అడవిలో వెళ్తూ ఉంటే ఆర్డర్ రెడీ కాలేదనుకుంటా. 2-3 బైకులు ఉన్నాయి ఇక్కడ. రెడీ అయింది. మన బండికి స్టాండ్ లేదని ఆ అన్న అయితే కొంచెం ఆర్డర్ ఇచ్చిండు తెచ్చి. స్టాల్ డెలివరీ కొట్టేద్దాం. స్టోర్ తెలుసు అది ఇక్కడ మన అక్కడ ఒక స్టే చేసిద్ది. ఒకే ఇల్లు ఉంటుంది, మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు అంట మన ఇండియాకి ఒక 10 times వచ్చిందంట ఇప్పటికే. చూపిస్తా చూడండి. ఇప్పుడు వెళ్ళిపోదాం అక్కడికి. చెప్పిద్ది మన ఇండియా ఫుడ్స్ కానివ్వండి, మన గులాబ్ జామ్స్ అవన్నీ నాకు బాగా ఇష్టం అని చెప్పిద్దాం. ముందు వెళ్ళే కొద్దీ మనకి రోడ్ అయితే డివైడ్ అయితే, పైకి వెళ్తే ఫింకోరియా, ఇటు వెళ్తే ఆకృంత చూపిస్తా. ఈ చీకట్లో ఏం కనబడట్లేదు కదా, బట్ మీరు అనుకోవచ్చు ఏం కనబడట్లేదని. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఫింకోరియా, ఆకృంత వెళ్ళిపోతాం ఇటు. సారీ, ఫింకోరియాకి వెళ్ళిపోతాం ఇటు ఆకృంత. మళ్ళీ వెళ్ళి స్ట్రైట్. ఇప్పుడు మనం ఆకృంత వెళ్తున్నాం. నైట్ టైం కదా ఇది, అందుకనే రోడ్లు మనకు కొంచెం ఇలా మీకు కనబడుతుందో కనబడట్లేదు అంత క్లారిటీగా అయితే నాకైతే తెలియదు.
మేబీ నా కళ్ళతో అయితే నాకు కనబడతాయి మంచిగానే, ఎందుకంటే కళ్ళుకి కెమెరాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అందుకనే ఇప్పుడు బ్రిడ్జ్ దాటేస్తే ఇంకా వెళ్ళాలి. నైట్ టైం ఎవరన్నా అలా బయటికి ఈ ఏరియాలో వచ్చేటప్పుడు అయితే భయపడబోకండి. కొంతమంది దయ్యాలు భూతాలు అవన్నీ ఉంటాయని. ఇదంతా ఫేక్, ఏముండదు. ఎక్కడికైనా హ్యాపీగా తిరగవచ్చు. బట్ మీ భయం ఉంటే నేను చేసేది ఏం లేదు. మీ భయాన్ని మీరే కాపాడుకోవాలి. ఎందుకంటే వెనకెవరు ఉండరు కదా, మీరే చేసుకోవాలి. ఇక చూడండి ఇక్కడ నుంచి రోడ్లు ఎలా ఉన్నాయి. మొత్తం ఈ ఘాట్ రోడ్లు లెక్కనే ఉంటుంది. స్లో వెళ్ళేటప్పుడు కొంచెం చిన్నగా వెళ్ళండి. ఎందుకంటే ఏమో స్పీడ్లో నైట్ పూట అనేది దంచుకొని పోతే ముందు నుంచి ఏదైనా వచ్చిందనుకో మిమ్మల్ని ఎత్తుకొని పోతారు ఇంకా. కాబట్టి కొంచెం చూసి జాగ్రత్త. ఎందుకు చెప్తున్నా అంతే, జాగ్రత్త. మన మోటార్ వీల్డ్ మీద తిరుగుతాం 24/7, అందుకనే జాగ్రత్త అని చెప్తా. అంతేగాని మీరంటే నాకేం ఖర్చు అని కాదు, ఏరేని కాదు. ఇదే హౌస్లో మనం ఇవ్వాలి. మన ముందుంది కదా ఇదే, అదిగో మన ముందు ఆల్రెడీ వచ్చి నించునే ఉంటుండే ఆయన అనుకుంటా, మరి తెలియదు ఎగ్జాక్ట్లీగా. అదిగో చేయెత్తేసిండు ఆయనే అంటే. హలో సార్, థ్యాంక్ యూ. ₹2 €2 అయితే టిప్ కూడా ఇచ్చాడు మనకు. థ్యాంక్ యూ అతనికి. ₹2 ఇచ్చినందుకు €2. మనం ముందు డెలివరీ చేసేద్దాం మన ఆర్డర్ని. 2 minutes ముందే వచ్చేసినాం అంటే డెలివరీ వెళ్ళిపోతాం. బండి మీద కూడా దిగల, ఆయనే వచ్చి కలెక్ట్ చేసుకున్నారు ఫుడ్ని. ఇలా నైట్ టైం కాబట్టి జాగ్రత్త, భయపడబోకండి. ఏం కాదులే. కానీ మీరు ఇండియా లెక్క దయ్యాలు భూతాలని భయపడితే ఇంక నేను కూడా చేసేదేం లేదు, ఎవరు చేసేదేం లేదు. నైట్ టైం కదా, ఇంకా దీనికంటే ఒక 2-3 kilometers అవతల కూడా వెళ్తాం. ఇదే లాస్ట్ టైం అయితే నేను చెప్పట్లేదు. బహుశా ఇది అంతా మేము తిరుగుతాం కాబట్టి డే టైంలో, నైట్ అంతా భయపడం అంతే. ఓకే, మన రూమ్లో అయితే వెళ్ళిపోతా. నేను ఎంత ఎర్న్ చేశానంటే మీ స్క్రీన్ షాట్ అయితే పెట్టిస్తున్నా కదా, అంతే. నేనైతే నోట్తో చెప్పినా వేస్ట్ అది. మనం ఎంత ఎర్న్ చేసాం అనేది నేను స్క్రీన్ షాట్ అయితే పెట్టేస్తాం. మన ఛానల్ ఏమైనా కొత్త చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇవాళ సోమవారం కాబట్టి ఎర్నింగ్ అంత హైలైట్ అయితే ఏం కాదు. మేబీ డైలీ చేసినట్టే ఒక సంథింగ్ ఒక 60 దాకాను, 55-60 దాకా అయితే అయినాయి. మేబీ 9:32 అవుతుంది కదా, చూస్తా. ఇంకో ఇవాళ నైట్ 11 o'clock అయితే వెళ్తాను. లైన్ కాదా చేస్తా, ఎంత అయితే చూపిస్తా. ఓకే, నైట్ అయితే నేను వీడియో ఇంకా తీయను. బాయ్, ఉంటా. లాస్ట్ 1 second 500 సబ్స్క్రైబ్ అయితే మనకు అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలబ్బా మన ఛానల్ని. మనం మొత్తం జెన్యునే కదా, చేసుకోండి సబ్స్క్రైబ్.